హల్లెలూయా. సొలొమోను కృతజ్ఞత కలిగి ఉన్నాడా లేదండి? కలిగి ఉన్నాడు. ఎలా కలిగి ఉన్నాడంటే దైవ మందిరంలోకి వచ్చి అక్కడికి వచ్చి నిబంధన గల మందసం దగ్గరకు వచ్చి సమాధాన బలులను, దహన బలులను అవన్నీ దేవుడు అర్పించి తన విందు ప్రతి ఒక్కరికి, కుటుంబ సభ్యులకి కానీ గ్రామంలో కూడా తన రాజ్యంలో ప్రతి ఒక్కరికి ఒక విందు అనేది ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన జీవితంలో కూడా చూసుకున్నట్లయితే మనకి ఏదైనా దేవుడి దగ్గర అడిగిన వెంటనే, ప్రార్థన చేసిన వెంటనే, మొరపెట్టిన వెంటనే కార్యము జరిగిందనుకోండి, అద్భుతం జరిగితే, గొప్ప కార్యము జరిగితే దేవుడికి కృతజ్ఞత స్తుతులు అర్పించాలి. హల్లెలూయా. గొప్ప కార్యం జరిగిందని, ఉద్యోగం వచ్చిందని, గొప్ప స్థితిలోకి వెళ్ళిపోయామని, ఉన్న స్థితి నుంచి పై స్థితికి వచ్చామని దేవుణ్ణి మర్చిపోయే రీతిగా ఉండకూడదు. హల్లెలూయా.